ఈరోజు మనం చిక్కుడుకాయ చేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత బాగున్నాయో గింజలు గింజలు చిక్కుడుకాయ. 1/2 కేజీ చిక్కుడుకాయ అండి. కూర చేసుకుందాము. చాలా బాగుంటుంది, టేస్టీగా. గింజలు ఉన్నాయి కదా. ఒక ఆనియన్ అండి, 3 టమాటోస్ కట్ చేసుకుందాము. ఇందులో వాటర్ వేసి బాగా కడిగేసుకుందాము. చిక్కుడుకాయ 1/2 కేజీ అండి అది. ఆనియన్ టమాటోస్ కట్ చేసుకున్నానండి. 3 టమాటోస్ మీడియం సైజు. ఆనియన్ అండి, మీడియం సైజు ఆనియన్. కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాము. ఆనియన్స్, అల్లం వెల్లి పేస్ట్ అండి. ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు జీలకర్ర అండి. ఆవాలు హీట్ అయిపోయింది. ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. చిట్పట్టలు ఆడిపోతున్నాయి కదా. ఆనియన్ కరివేపాకు వేసేసుకుందామండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుందాము. స్టవ్ పెద్దగా పెట్టుకుందామండి. సిమ్లో ఉండింది. ఆవాలు జీలకర్ర మాడిపోతుందని సిమ్లో పెట్టానండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక పసుపు వేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చిందండి, లైట్ గోల్డ్ కలరు. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ అండి. టమాటోస్ కూడా వేసేసుకుందాము. టమాటోస్ వేసుకుందామండి. ఇలా 3 టమాటోస్ కట్ చేసి పెట్టాం కదా, ఇది వేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గాక మనం చిక్కుడుకాయ వేసుకుందామండి. చూద్దామండి. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేసేసుకుందాము. చూసారు కదా, చిక్కుడుకాయ వేసేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ పెట్టుకుందామండి. కడిగేసుకున్నాము. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ అంతా వేసేసుకుందాం. ఇందులో కలిపేసుకున్నామండి. బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకుందాము. మూత పెట్టుకుందాము. తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందామండి. చూసారు కదా, బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాము. కారం వేస్తున్నానండి, 1 స్పూను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అండి. 1/2 కేజీ చిక్కుడుకాయ కదండి, ఇంకా కొంచెం కారం వేద్దామండి. సరిపోదు, 1/2 స్పూను. బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకుందామండి. వాటర్ వేసుకుందామండి. కొంచెం వేసానండి. మూత పెట్టుకుందాము.
ఒక 2 విజిల్స్ పెట్టుకుందామండి. చిక్కుడుకాయ బాగుంటుంది, కొంచెం మెత్తగా అయితే 2 విజిల్స్ పెట్టుకుందాము. మూత పెట్టుకుందాము. చూద్దామండి. 3 విజిల్స్ వచ్చేసింది కదా, చూద్దాము. స్టీమ్ ఉంది, స్టీమ్ పోయాక చూద్దామండి. ఫుల్గా స్టీమ్ ఉంది. చూసారు కదండి, మన ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. చిక్కుడుకాయ కర్రీ రెడీ. 3 విజిల్స్కి బాగా ఉడికిందండి. చూద్దామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అయిపోయింది కర్రీ. చూసారు కదా, మన చిక్కుడుకాయ ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. గింజలు చిక్కుడుకాయ. మీరు కూడా ఇలానే చేసి తినండి, వెరైటీ డిషెస్. థ్యాంక్ యూ.